నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చైనీయులను కలవరపెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు, ట్రాఫిక్ నియంత్రణలోనూ రోబోలు. LVM-03 M6 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం. మరో కీలక ప్రయోగం చేయనున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. సుప్రభాత సేవ రద్దు, 16 నుండి ధనుర్మాస ప్రవచనాలు. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ వినూత్న ప్రయోగాలు, IVRS వాట్సాప్ల ద్వారా అభిప్రాయ సేకరణ. విజయవాడలోని ఏసీబీ కోర్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు భారీ ఊరట కలిగించే తీర్పు వెలువరించింది. చంద్రబాబుపై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు అధికారులపై 300 కోట్లకు పైగా టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలతో సిఐడి కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని అప్పట్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారణలో భాగంగా 99 మంది సాక్షులను విచారించిన సిఐడి వారి వాంగ్మూలాలతో కూడిన నివేదికను కోర్టుకు సమర్పించింది. అయితే విచారణలో ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక నష్టం జరగలేదని స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఫైబర్ నెట్ సంస్థ అప్పటి ఎండీ మధుసూదన్ రెడ్డి కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తూ ప్రభుత్వానికి నష్టం లేదని, అందువల్ల కేసును ఉపసంహరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీనిపై తాజా ఎండీ గీతాంజలి కూడా కేసు ఉపసంహరణకు అభ్యంతరం లేదని అఫిడవిట్ సమర్పించారు. అయితే ఫైబర్ నెట్ సంస్థ అప్పటి చైర్మన్ గౌతమ్ రెడ్డి కేసును క్లోజ్ చేయవద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన ఏసీబీ కోర్టు గౌతమ్ రెడ్డి పిటిషన్ను తిరస్కరిస్తూ కేసు కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఫైబర్ నెట్ కేసును పూర్తిగా కొట్టివేస్తూ తుది ఉత్తర్వులు జారీ చేశారు. ఈ తీర్పుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పెద్ద ఊరట లభించగా రాజకీయంగా కూడా ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. భక్తజనంతో కిటకిటలాడుతోంది తిరుమల. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం దేశ నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో భక్తుల క్యూ లైన్లు కాంప్లెక్స్ బయట వరకు విస్తరించాయి. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు బారులు తీరి స్వామివారి దర్శనం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల ద్వారా భక్తులకు అన్నప్రసాదం, పాలు, త్రాగునీరు అందిస్తున్నారు. తిరుమల వచ్చే భక్తులకు అందుతున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. దేవస్థానం తరపున అందుతున్న సేవలు, సిబ్బంది పనితీరుపై భక్తుల నుంచి విస్తృతంగా అభిప్రాయ సేకరణకు టీటీడీ తెరతీసింది. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు వివిధ రకాల ఫీడ్బ్యాక్ సర్వేలను రూపొందించిన టీటీడీ IVRS, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల అభిప్రాయాలు సేకరిస్తోంది. ఈ సర్వే ద్వారా భక్తులు తిరుమల యాత్ర పూర్తి అనుభవం, అన్నప్రసాదం, కళ్యాణకట్ట, శ్రీవారి ఆలయం, వసతి, లగేజ్ కౌంటర్తో పాటు ప్రైవేట్ హోటళ్ల ధరలపై మొత్తం 17 ప్రశ్నలపై యాత్రికులు అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. తిరుమల తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ టీటీడీ చేస్తోంది. ఈ విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారు. ఇందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. భక్తుల అభిప్రాయాన్ని గౌరవిస్తూ సేవలను మరింత మెరుగుపరచడం కోసం ఈ సర్వే ద్వారా వారి ప్రత్యక్ష అనుభవాలను సేకరించడం జరుగుతోంది. ప్రతి నెల మొదటి శుక్రవారం టీటీడీ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా టీటీడీ ఈవో స్వయంగా భక్తులతో మాట్లాడి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. ఇందుకు భక్తులు 0877-2263-261కి కాల్ చేసి తమ అభిప్రాయాలను టీటీడీ ఈవోకు నేరుగా తెలుపవచ్చు. టీటీడీ అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా కూడా భక్తులు తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఇలా వివిధ మాధ్యమాల ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకొని అధిక సంఖ్యలో భక్తులకు ఉపయోగపడేలా సేవలను మరింత నాణ్యంగా అందించేందుకు టీటీడీ కృషి చేస్తోంది.
పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తిరుపతితో పాటు ఆంధ్రప్రదేశ్ 76, తెలంగాణ 57, తమిళనాడు 73, కర్ణాటక 21, పాండిచ్చేరి 4, న్యూఢిల్లీ, ఒడిశాలో ఒక్కొక్క కేంద్రంలో తిరుప్పావై ప్రవచనాలు నిర్వహించనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ధనుర్మాసంలో సుప్రభాతం పొదలు తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కేటీ రోడ్లోని శ్రీ వరదరాజ స్వామివారి ఆలయంలో తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. 12 మంది ఆల్వారుల్లో ఒకరైన శ్రీ గోదాదేవి ధనుర్మాసం వ్రతం చేశారు. ఈ వ్రతం చేయడం వల్ల దేశం సమృద్ధిగా సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం 10వ స్కందంలో పేర్కొనబడింది. ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని శ్రీ గోదాదేవి 30 పాసురాలతో కూడిన తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప ఫలితం ఉంటుందని పండితులు చెబుతారు. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై సాత్తుమలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పవిత్ర ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 16 నుంచి 2026 జనవరి 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 233 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. టీటీడీ ఆల్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. నగరవాసులకు, పిల్లలకు ఆహ్లాదాన్ని అందించాల్సిన నగర ఉద్యానవనాలు కాస్త నిర్వాహకుల నిర్లక్ష్యంతో కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. స్మార్ట్ సిటీ నిధులలో భాగంగా ఏర్పాటు చేసిన నగరంలోని వినాయక సాగర్ ఉద్యానవనంలో పిల్లల ఆట వస్తువులు, పెద్దల వ్యాయామ పరికరాలు కాస్త మరమ్మతులకు గురి అవడంతో ఈ ఉద్యానవనానికి వచ్చే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సాంకేతికత వైపు పరుగులు తీస్తున్న నేటి కాలంలో క్రీడా మైదానాలు, ఉద్యానవనాలు కాస్త కాంక్రీట్ వనాలుగా మారిపోతున్న తరుణంలో కొద్ది ప్రాంతాల్లో మాత్రమే దర్శనమిస్తున్న ఆహ్లాదకర ఉద్యానవనాల్లో వినాయక సాగర్ ఉద్యానవనం ఒకటి. నిత్యం వందలాది మంది ఈ ఉద్యానవనానికి విచ్చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువ శాతం ప్రజలు ఉదయం, సాయంత్రం సమయంలో వ్యాయామం చేసుకునేందుకు ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం ఒక కారణం. కానీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ఈ ఆహ్లాదకర వాతావరణంలోని వ్యాయామ పరికరాలు, చిన్నపిల్లల ఆట వస్తువులు దెబ్బతినడంతో ఈ ఉద్యానవనానికి క్రమేపీ నగరవాసుల రాక తగ్గుముఖం పడుతోంది. చిన్నపిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆట వస్తువులు చాలా వరకు దెబ్బతినడంతో వాటిని మూలన పడేవేశారు. అలాగే పిల్లలు ఆడుకునే సమయంలో గాయాల పాలవకుండా ఆట స్థలంలో ఏర్పాటు చేసిన రబ్బర్ మ్యాట్లు పూర్తిగా దెబ్బతిని కళావిహీనంగా దర్శనమిస్తున్నాయి. ఇక్కడైనా నగరపాలక సంస్థ ప్రత్యేక చొరవ చూపి సంబంధిత నిర్వాహకులపై మరమ్మతుల వైపు దృష్టి సారించే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. సామాగ్రిని మొత్తాన్ని కూడా ధ్వంసం అయిపోయినాయి. ఆట వస్తువులకు సంబంధించినవి కానీ, లేకపోతే ఇతర వ్యాయామంకు సంబంధించినటువంటి వస్తువులు కానీ, ఇవన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అన్నీ ఇరిగిపోయినాయి. ఎక్కడెక్కడ చూసినా మొత్తం ఇరిగిపోయినాయి, కానీ దాన్ని ఆలనా పాలన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఆ నిధులన్నీ కూడా స్మార్ట్ సిటీ కింద, తిరుపతిలో స్మార్ట్ సిటీ కింద ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ నిధుల ద్వారా పెట్టినటువంటి పరికరాలు మొత్తం కూడా ధ్వంసమైపోయి, తుప్పుపట్టిపోయి, ఇరిగిపోయి ఉంటే కనీసమైనటువంటి లేకుండా ఈరోజు ఆ పరికరాలను తయారు చేయించకుండా అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉదయాన్నే చాలామంది వాకర్స్ అక్కడికి వెళ్ళి వ్యాయామం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సాయంత్రం పూట పిల్లలు ఆహ్లాదకరంగా ఆడుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళి మాట్లాడుకోవడం, చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆటలు ఆడుకోవడం అనేది కూడా జరుగుతుంది. అట్లాంటి ప్రాంతంలో ఇవన్నీ కూడా ఇరిగిపోతే కూడా ఏమీ పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి తక్షణమే వాటన్నింటినీ కూడా రిపేర్ చేయించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆన్లైన్ టికెట్ల ద్వారా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో స్వామివారిని త్వరితగతిన దర్శనం చేసుకోవచ్చని ఆలయ ఈవో కె పెంచల కిషోర్ తెలిపారు. కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు దేవస్థానం కిషోర్ తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవస్థానంలో స్వామివారి దర్శనంతో పాటు వివిధ ఆర్జిత సేవలకు సంబంధించి ఆన్లైన్లో టికెట్ల సదుపాయం కల్పించినట్లు తెలిపారు. కుటుంబ సమేతంగా ఆలయ దర్శనార్థం వచ్చే భక్తులు ఆన్లైన్లో స్వామివారి దర్శన టికెట్లు కానీ, ఆర్జిత సేవ టికెట్లు కానీ బుక్ చేసుకుని స్వామివారిని సులభతరంగా దర్శనం చేసుకోవచ్చని ఈవో పెంచల కిషోర్ తెలిపారు. ఇందుకోసం ఆలయంలో ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు కిషోర్ తెలిపారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సో aptemples.ap.gov.inలో కూడా మీరు లాగిన్ అయ్యి
మీరు స్వయంగా ఎంతమంది వస్తుంటే అందరు ఫ్యామిలీ మెంబర్స్కి టికెట్స్ తీసుకోవచ్చు. అది ప్రింట్అవుట్ తీసుకుని వస్తే మన దగ్గర స్కాన్ చేసి ఈజీగా తొందరగా దర్శనం చేసే అవకాశం ఉంది. అదేవిధంగా aptemples.orgలో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఇది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువగా ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకి అందుబాటులో తేవాలని చెప్పి పదే పదే చెప్తూ ఉన్నారు. మేము కూడా దానికి తగ్గట్టుగా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ కూడా ఆన్లైన్ కౌంటర్స్ పెడుతున్నాం. మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడే టికెట్స్ బుక్ చేసుకొని వస్తే త్వరగా మీరు దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు. అదేవిధంగా ప్రభుత్వం మనపిత్ర అనే వాట్సాప్ సేవలు కూడా ప్రారంభించి చాలా కాలమైంది. దాంట్లో కూడా దేవాలయం సంబంధించిన అన్ని సేవలకు సంబంధించిన టికెట్లు కూడా మనం స్లాట్స్ అరేంజ్ చేసి పెడున్నాం. ఆ నెంబర్ కూడా 9552300009 ఈ వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే దాంట్లో అన్ని సేవలు కూడా దేవాలయానికి సంబంధించిన అన్ని దేవాలయాలకు సంబంధించి కూడా ఉంది. దాంట్లో కాణిపాకం సెలెక్ట్ చేసుకుని దాంట్లో దర్శనం కానివ్వండి, హోమాలు కానివ్వండి, అభిషేకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు బుక్ చేసుకుని వస్తే మీకు శీఘ్రగతిన దర్శనం కలిగిస్తారు. ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులు మీకు లభిస్తాయి. కాబట్టి మీరు ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తాను. రేణిగుంట మండలం మర్రిగుంట సర్కిల్ వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ముఖ్య అతిథిగా హాజరై విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సత్య యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవరావు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ఎన్డీఏ కూటమి జిల్లా నాయకులు, బీజేపీ మండల అధ్యక్షులు ప్రేమ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎంతో ఆనందకరం. ఈరోజు వీరందరూ ఆలోచనల మేరకు బీజేపీ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు పండుగ చేసుకోవడం అనేది ఈ వాతావరణమే దాన్ని సూచన చదవడం. మొత్తం ఈ కార్యక్రమాన్ని నడిపేటువంటి అవకాశం నాకు ఇస్తే నేను చేసి పెట్టాను. ఎందుకంటే నేను మా నాన్నగారితో వాజ్పేయి గారిని చిన్నప్పుడు కలిసాను. అప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. అలాంటి మహనీయ వ్యక్తి యొక్క విగ్రహాన్ని మా నియోజకవర్గంలో పెట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. అయితే ఆ పని చేసే అవకాశం నాకు వ్యక్తిగతంగా నేనే చేస్తానని వాళ్ళ ముందుగా కోవడం జరిగింది. అయితే రాష్ట్ర అధ్యక్షుల యొక్క కోరిక మేరకు ఇది భారతీయ జనతా పార్టీ నడుపుతుంది. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో 3 రోజుల పాటు ప్రభుత్వ ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రికెట్ పోటీలను నిర్వహించబడతాయని, ఈ పోటీలలో గెలుపొందిన జట్లు జిల్లా స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలియజేశారు. తిరుపతి అర్బన్ టీం మండల టీం క్యాప్టెన్ని ఈ సంవత్సరము మా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు ఒక క్రీడా స్ఫూర్తిని నింపడానికి, ఉపాధ్యాయులందరూ ఉత్సాహంగా తమ యొక్క బోధన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి ఒక నూతనమైన పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు క్రికెట్ టోర్నమెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. సో మేము మండల స్థాయిలో గత నెలలో మ్యాచెస్ ఆడి విన్ అయిన వాళ్ళం మండల టీంలో రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ డివిజన్ స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మన డివిజన్లో ఉన్నటువంటి 9 మండలాల వాళ్ళు ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు క్రికెట్ లెవెల్, డివిజన్ లెవెల్ గేమ్స్ నిర్వహించి అందులో విన్ అయిన వాళ్ళు జిల్లా స్థాయికి, అక్కడ విన్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయికి ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ క్రీడా పోటీలు అనేటువంటివి పిల్లలకే కాకుండా ఉపాధ్యాయులకు అందరికీ కూడా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు మరియు ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఇది 4 డివిజన్ లెవెల్లో జరుగుతుంది. మండల స్థాయి మరియు డివిజన్ స్థాయి, తదుపరి జిల్లా స్థాయిలో విజేతలైనటువంటి టీంకు రాష్ట్ర స్థాయికి ఎంపిక కాబట్టడం జరుగుతుంది. మన తిరుపతి అర్బన్ నుంచి టీచర్స్ అందరూ కూడా చాలా రోజులుగా ప్రాక్టీస్ అయ్యి మంచి ఉత్సాహంతో వీళ్ళందరూ క్రికెట్ ఆడడానికి తిరుపతి తారకరామ స్టేడియంకి విచ్చేశారు. వారందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాం. తిరుపతి కచ్చప్పి ఆడిటోరియంలో 3 రోజుల పాటు జరిగిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలలో చివరి రోజైన నేడు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై చేయవలసిన కార్యాచరణలు వంటి పలు అంశాలను చర్చించినట్లు ఎస్ఎఫ్ఐ నాయకులు తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో విద్యార్థుల మీద అనేక చోట్ల అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎస్వి యూనివర్సిటీలో మనం గతంలో చూసాము, ప్రొఫెసర్ వేధింపుల వల్ల విద్యార్థులు అత్యాచార పాల్పడినటువంటి ఘటన కూడా చూసాం.
ఈరోజు అట్లాగే తిరుపతిలోనే సాంస్క్రిట్ యూనివర్సిటీలు అట్లాంటి ఘటనలు కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అనేక విద్యాలయాల్లో విద్యార్థుల మీద అనేక అఘాయిత్యాలు, దాడులు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈ దాడులను అరికట్టేదానికోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి క్యాష్ ఐసీసీ కమిటీలని విద్యార్థుల పరిరక్షణ కోసం వేసేదానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థుల మీద దాడులను అరికట్టాలని ఎస్ఎఫ్ఐ ఈ మహాసభ డిమాండ్ చేస్తా ఉన్నది. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ఈ రాష్ట్రంలో పాఠశాలల మెర్జింగ్ను, అట్లాగే డిగ్రీలో ఇంటర్న్షిప్, సెమిస్టర్ విధానం, మేజర్ మైనర్ విధానం, మొత్తం ఈ నూతన విద్యా విధానం రాష్ట్రంలో విద్యారంగాన్ని ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కేంద్రీకరణకు తీసుకెళ్తున్నటువంటి ఈ విద్యా విధానాన్ని తిప్పికొట్టే దానికోసం ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గత కోవిడ్ తర్వాత ప్రతి సంవత్సరం 3 లక్షల మంది విద్యార్థులు పాఠశాలలో వస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఈరోజు అనేక పథకాల పేరుతో ఎన్ని చెప్తా ఉన్నా కూడా ఈరోజు విద్యార్థులు పాఠశాలలో తగ్గుతూ వస్తూ ఉన్నారు అంటే పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు ఈరోజు నమ్మకం ప్రజల్లో, విద్యార్థుల్లో సన్నగిలుతూ ఉంది. ఈరోజు అన్ని ఆశ్రమ పాఠశాలల్లో, అన్ని స్కూల్స్లో, అన్ని హాస్టల్స్లో ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేసి రక్షిత త్రాగునీరు అందజేయాలి. ఈరోజు అన్ని పెద్ద క్యాంపస్ల్లో వాళ్ళకున్న డిస్పెన్సరీలో ఈరోజు అన్ని రకాల మెడిసిన్ కానీ, ఆక్సిజన్ కానీ, అంబులెన్స్లు కానీ అందుబాటులో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మరిన్ని చర్చలు చేసి ఈ సమస్యలన్నింటికి సంబంధించిన కార్యాచరణ భవిష్యత్తులో రూపొందిస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటిపైన పెద్ద ఎత్తున ప్రణాళికను కూడా ఈ మహాసభ రూపొందించబోతా ఉంది. తిరుపతి జిల్లా బ్రాహ్మణ సొసైటీ వారి ఆధ్వర్యంలో గీతా జయంతిని పురస్కరించుకొని భగవద్గీత పోటీలను వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి ప్రారంభించారు. మానవ జీవన విధానాన్ని మార్చే శక్తి, మోక్ష మార్గానికి సులువుగా ఉండే శక్తి ఒక్క భగవద్గీతకు మాత్రమే ఉందని వేదిక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రాణి సదాశివమూర్తి అన్నారు. చిన్నారులు భక్తి గీతాలు, నాటికలు, పాటలు, నృత్యాలు, ఏకపాత్రాభినయాలు ప్రదర్శించి ఆహుతులను ఆకట్టుకున్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ వైస్ ఛాన్సలర్ ఆర్వి కుమార్, గీతం స్కూల్ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు, తిరుపతి జిల్లా బ్రాహ్మణ సేవా సొసైటీ అధ్యక్షులు భీమాస్ బాలాజీ, కోశాధికారి కృష్ణమూర్తి, సభ్యులు వెంకటరమణ, కళ్యాణి, లావణ్య, కృష్ణకుమారి, వెంకటేశ్వరరావు, డాక్టర్ రాధా, సాయి చరణ్, రోజారమణి తదితరులు పాల్గొన్నారు. అంటే ఆ జ్ఞానం మీద గురిపెట్టి ఉన్న శిష్యుడు ఉంటాడు. తత్ర శ్రీర్విజయో భూమి అంటే అక్కడే విజయం కలుగుతుంది. ఎందుకంటే భగవద్గీతలో ఉన్నవన్నీ నా శరీరంలో కూడా ఉన్నాయి కాబట్టి. అయితే నీ శరీరం భగవద్గీతనా? అవును, నా శరీరమే కాదు, మానవ శరీరాలన్నీ నడిచే భగవద్గీతలు. అయితే పంచపాండవులు ఎవరు? మన పంచేంద్రియాలే పంచపాండవులు. క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఒత్తిడి నుంచి అధిగమించి ఉల్లాసంగా, ఉత్సాహంగా జీవితాన్ని గడిపేందుకు దోహదపడతాయని మాస్ సంస్థ నిర్వాహకులు జ్ఞానశేఖర్ తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లి యూత్ హాస్టల్లో మై భారత్ మరియు మహర్షి అభ్యుదయ సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఎంతో మంచి కార్యక్రమమని వక్తలు పేర్కొన్నారు. ఇందులో దాదాపుగా మాస్ సంస్థలో పనిచేయుచున్న 250 మంది ఉద్యోగస్తులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం ఎంతో ఉపయోగకరమని, ప్రతిరోజు ప్రతి వ్యక్తి కనీసం 1 గంట సేపు ఏదో ఒక వ్యాయామం లేదా స్పోర్ట్స్ ఆడాలని, అప్పుడే ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించగలుగుతామని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మహర్షి అభ్యుదయ సేవా సంస్థ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని భౌతిక శాస్త్ర విభాగంలో వెస్టర్న్ రీజనల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ న్యూఢిల్లీ సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ దేవప్రసాద్ రాజు తెలిపారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫిజిక్స్ విభాగాధిపతి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ బి దేవప్రసాద్ రాజు మీడియాతో మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాల స్థాయిలో విద్యార్థులకు, పరిశోధకులకు, డిగ్రీ కళాశాల స్థాయిలో అధ్యాపకులకు, రీసెర్చ్ ల్యాబ్లలో నిరుపయోగంగా మూలన పడిన పరికరాలపై సొంతంగా అధ్యాపకులు, విద్యార్థులే రిపేరు చేసుకునే విధంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. చెడిపోయిన పరికరం ఏ విధంగా చెడిపోయింది, పరికరంలో ఏ భాగం చెడిపోయిందో విద్యార్థులే గుర్తించి దాన్ని సరిచేసేందుకు తగిన మెలకువలను ఈ శిక్షణా కాలంలో అందిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ఎస్వియు పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాల అధ్యాపకులు, విశ్వవిద్యాలయాల్లోని భౌతిక శాస్త్రం, ఇతర సైన్స్ విభాగాల్లో చదివే విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం సోమవారం ఉదయం సెనెట్ హాల్లో ప్రారంభమవుతుందన్నారు. ఈ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుతున్నటువంటి సైన్స్ విద్యార్థులకందరికీ కూడా ప్రయోగశాలలో
పాడైపోయినటువంటి పరికరాలన్నింటినీ ఏ విధంగా మనం తయారు చేసుకోగలము, ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఒక పరికరంలో ఏ విధంగా దానిని మనం గుర్తించగలము, దానికి కావాల్సినటువంటి పరికరాలని ఏ విధంగా రీప్లేస్ చేయగలము అనేటువంటి దానిపైన 5 రోజులు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్తో ఎక్స్పెరిమెంటల్గా ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వీరికి శిక్షణ ఇప్పించడం అనేది జరుగుతుంది. ఈ శిక్షణ అనంతరం విద్యార్థులైనా, టెక్నికల్ స్టాఫ్ మెంబర్స్ అయినా, లేదా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అధ్యాపకులకైనా కూడా వారి యొక్క ప్రయోగశాలల్లో ఏదైనా పరికరం పాడైనప్పుడు స్వతహాగా ఆ పరికరంలో ఉన్నటువంటి సమస్యను వాళ్ళే గుర్తించి దానిని రిపేర్ చేసుకునేటువంటి స్థాయిలో వారికి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఉన్నటువంటి ఒక అవకాశాన్ని సద్వినియోగపరుచుకునేలాగా ప్రతి సైన్స్ విద్యార్థి, ప్రతి సైన్స్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నటువంటి టెక్నికల్ స్టాఫ్ మెంబర్స్ అయినా, తిరుపతి జీవకోణ ఆలయ సముదాయంలో జీవకోణ బస్తీ హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బస్తీలోని పిల్లలు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు పలువురిని ఆకర్షించాయి. ఓం నమ శివాయ. ఇక్కడ ఆర్ఎస్ఎస్ హిందూ సమ్మేళనం ఇక్కడ జీవకోణ ప్రాంతంలో ఈ యొక్క బస్తీలలో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు అయినటువంటి రామకృష్ణయ్య గారు కూడా ఇక్కడికి ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయుటకు ప్రతి ఒక్కరూ ఇక్కడ ఇచ్చేసిన భక్తులు, హిందువులు అందరికీ ప్రతి పేరున ఈ యొక్క శివాలయ జీవలింగేశ్వర స్వామి ఆలయ కమిటీ తరఫున మేము వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇక్కడ ఒక నిర్వహణ సమితి ఏర్పడి ఇక్కడుండే హిందూ బంధువులను అందరినీ పిలిచేటువంటి వ్యవస్థ చేశారు. దేవాలయాల కేంద్రంగా భజన బృందాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చినాయి. ఇట్లాంటి సమ్మేళనాలు ప్రతి 20,000 జనాభాకి ఒకటి చొప్పున దేశం మొత్తంలో 1,00,000 పైగా స్థలాల్లో ఇట్లా జరుగుతోంది. ఒక 15 రోజుల సమయంలో ఈ 1,00,000 పైగా ఉండేటువంటి ఇటువంటి హిందూ సమ్మేళనాలు, హిందూ గ్యాదరింగ్స్ ఇవి జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఇక్కడ ఈ బస్తీలో కూడా అటువంటి సమ్మేళనం జరపడానికి ఇక్కడ ఉండేటువంటి నిర్వహణా సమితి పెద్దలందరూ నిర్ణయించారు. అందరూ మనం సమానులే, అందరూ మనం కలిసి ఉంటే కలదు సుఖం అనే వినాదంతో ఈ హిందూ ధర్మ పరిషత్తు సనాతన ధర్మం అనే దానిపైన ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అడ్వాన్స్గా న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ రాబోయే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మేమందరూ కూడా పాలు పంచుకొని మేమందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మంచి కాన్సెప్టు, మంచి ఉద్దేశంతో ఒక మంచి వాతావరణం అటువంటి దీంట్లో పెట్టారు. అందులో తిరుపతికి ఒక దిశ నిర్దేశించినటువంటి ఈ జీవలింగేశ్వర స్వామి ఆలయం. తిరుపతి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జరుగుతున్న గ్రేట్ ఇయర్ ఎండింగ్ సేల్ క్రిస్మస్ సెలబ్రేషన్ సేల్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు తమ అభిమాన కస్టమర్లకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. తిరుపతిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ నూతన సంవత్సర సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ షాపింగ్ మాల్లో స్త్రీల కోసం ప్రత్యేకంగా పట్టు, జరీ, డిజైనర్, కాటన్ శారీస్పై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని తెలియజేశారు. 350 రూపాయల విలువ గల వసుంధర ప్రింట్ శారీ ఒకటి కొనుగోలు చేస్తే రెండవది కేవలం 9 రూపాయలకే అందిస్తున్నామని, 2,950 రూపాయలు గల కంచి బ్రౌచర్ శారీని కొనుగోలు చేసిన వారికి మరొక చీరను 9 రూపాయలకే లభిస్తుందని, అలాగే 698 రూపాయల సిల్క్ శారీ కొనుగోలుపై మరొకసారి 9 రూపాయలు మాత్రమేనని, ఇవే కాక 3 ఫ్యాన్సీ బెనారస్ చీరలు కేవలం 1190 రూపాయలకే అందిస్తున్నామని తెలియజేశారు. అలాగే ఉమెన్స్ జీన్స్, స్కర్ట్స్పై 50% తగ్గింపుతో పాటు చిన్నపిల్లల వస్త్రాలపై 50% డిస్కౌంట్ను అందిస్తున్నామని తెలిపారు. ఇదే విధంగా పురుషుల వస్త్రాలపై కూడా 50% తగ్గింపుతో ఈ ఇయర్ ఎండింగ్ సేల్ జరుగుతుందని తమ అభిమాన కస్టమర్లకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు సవినయంగా ఆహ్వానిస్తున్నట్లు తెలియజేశారు. 4,995 ఒక శారీ తీసుకుంటే 49 రూపీస్కి రెండో శారీ వస్తుంది. నెక్స్ట్ అలంకారీ పట్టు 3,995కి ఒక శారీ తీసుకుంటే రెండో శారీ 39 రూపీస్కి వస్తుంది. ఇట్లాగే
కిడ్స్ మీద ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. నెక్స్ట్ మెన్స్ వేర్లోకి వచ్చి షూటింగ్ సెట్టింగ్ మీద ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, మరియు బ్రాండ్స్ మీద స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లన్నీ కస్టమర్స్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కోరుకుంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చైనీయులను కలవరపెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోలు, ట్రాఫిక్ నియంత్రణలోనూ రోబోలు. LVM-03 M6 ఉపగ్రహ ప్రయోగానికి సర్వం సిద్ధం. మరో కీలక ప్రయోగం చేయనున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం. సుప్రభాత సేవ రద్దు, 16 నుండి ధనుర్మాస ప్రవచనాలు. భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ వినూత్న ప్రయోగాలు, IVRS వాట్సాప్ల ద్వారా అభిప్రాయ సేకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.